ఏపీలో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తుంది. ఇప్పటికే రాష్ట్ర స్థాయి నేతలతో సమావేశం నిర్వహించిన బీజేపీ గ్రామ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసేందుకు నడుం బిగించింది. బూత్ లెవెల్ స్థాయి నుంచి పార్టీ కార్యకర్తల మధ్య సమన్వయం కోసం పల్లెకి పోదాం కార్యక్రమం చేపట్టింది. కేంద్రం సంక్షేమ పథకాలను వివరిస్తూ జనంలోకి వెళ్తున్నారు కమలనాథులు. ఏపీలో పార్టీ పటిష్టతపై బీజేపీ ఫోకస్ పెట్టింది. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు పల్లెకి పోదాం కార్యక్రమం చేపట్టింది. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పాలడుగులో ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి పల్లెకి పోదాం కార్యక్రమంలో పాల్గొని పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. గావ్ చలో అభియాన్ని ఒక కార్యక్రమంగా తీసుకోవడం జరిగింది. ప్రతి కార్యకర్త కూడా ఏదో ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమవుతూ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతూ పార్టీ గురించి ప్రజలకి తెలియచేయాలి అనేటువంటి ఆలోచనతోటి ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకునే నేను కూడా పాలడుగు గ్రామానికి రావడం జరిగింది. మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. గ్రామాల్లో దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలంటూ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో బీజేపీ చీఫ్ పురంధేశ్వరి పాల్గొన్నారు. స్వయంగా ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. తర్వాత గ్రామ సచివాలయాలకు వెళ్లారు. సచివాలయంలో ప్రజలకు అందుతున్న సేవల గురించి ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. సచివాలయంలో ప్రధాని మోడీ ఫోటో లేకపోవడంతో ఉద్యోగులపై పురంధేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఫోటోతో పాటు ప్రధాని మోడీ ఫోటో కూడా ఉంచాలని సూచించారు. సచివాలయాల పరిశీలన తర్వాత గ్రామస్తులతో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు పురంధేశ్వరి. ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి అర్థమయ్యేలా వివరించారు. రచ్చబండలో పాల్గొన్న రైతులు మిర్చికి గిట్టుబాటు ధర లభించక నష్టపోతున్నామని పురంధేశ్వరి దృష్టికి తీసుకొచ్చారు. కేంద్ర మిర్చి రైతులను ఆదుకునేందుకు మద్దతు ధర ప్రకటించిందని, క్వింటా మిర్చికి 11,781 రూపాయల ధర ఇస్తున్నామని చెప్పారు. రైతుల ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఆదుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరతామన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల గురించి చెబుతూనే వైసీపీ అధినేత జగన్ తీరుపై నిప్పులు చెరిగారు ఏపీ బీజేపీ చీఫ్. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం, మరోవైపు ప్రతిపక్ష పార్టీ నేతల తప్పులు ఎత్తిచూపడం ద్వారా ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.